మరి ఈరోజు హన్మకొండ పద్మశ్రీ డాక్టర్ నేరెల వేణుమాధ గారి ప్రాంగణంలో ఉద్యమ నిరుద్యోగ కళాకారుల చెలో హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర మహాధరణ కార్యక్రమం ఈ నెల 20వ తారీఖు జరగనుంది. దానికి మరి తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల రాష్ట్ర సంఘం అధ్యక్షులు అనువోజు వెంకన్న గారి ఆధ్వర్యంలో మన ఉమ్మడి వరంగల్ జిల్లా కళాకారులు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేశారు. మరి తెలుసుకుందాం వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి, మరి మహాధరణ కార్యక్రమానికి ఎందుకు మరి వీరు పునాది వేశారనే కార్యక్రమాన్ని మనం తెలుసుకుందాం. చెప్పండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వహించిన మా కార్యవర్గ సభ్యులు మా పాలాటి రాజన్న మరియు ఉద్యమకారుల మా పెద్దన్న బుల్లెట్ వెంకన్న గారు మరియు నాతోటి నిరుద్యోగ కళాకారులందరికీ నేను కళాభివందన తెలియజేస్తూ ఈ నెల 20న మహాధరణ కార్యక్రమం ఇందిరా పార్క్ వద్ద మేము రాష్ట్ర కమిటీ అందరం నిరుద్యోగ కళాకారులందరం అక్కడ ధర్నా చేపట్టి నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు వచ్చేదాకా అక్కడి నుంచి లేసే ప్రసక్తి మీద మేము అక్కడ ధర్నా కూర్చోవడం జరుగుతుంది. గత ప్రభుత్వం 500 ఉద్యోగాలు ఇచ్చింది. ఈ రాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఒక వారం రోజులలోనే నిరుద్యోగ కళాకారులను మేము తీసుకొని హక్కున చేర్చుకుంటామన్న మాట ఇప్పటిదాకా బేఖాతరు చేసిరు. మొన్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిరు, కానీ దానికి గెజిట్ కావాలి, దానికి జీవో పాస్ చేసి నిరుద్యోగ కళాకారులకు నోటిఫికేషన్ వేసి ఉద్యోగాల ప్రక్రియను తొందరగా వేగవంతం చేయాలని ఈ ఇందిరా పార్కును మేము ఎంచుకోవడం జరిగింది. దీని తర్వాత ఇప్పటికి కూడా మేము ఇనలేదనుకో, దీని తర్వాత చలో అసెంబ్లీ ముట్టడి ఆ కార్యక్రమం ఉంటుంది. కనుక గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి నిరుద్యోగ కళాకారుల పెద్దలను పిలుచుకొని దానికి నోటిఫికేషన్ వేసి ఈ ఒక లిస్టు 700 లిస్టు అయితే తయారు చేసి ఉన్నది. ఆ లిస్టు ప్రకారంగా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు దాన్ని గుర్తించి ఈ 2014 లోపు ఎవరైతే ఉద్యమ కళాకారులు ఉన్నారో వాళ్ళని తీసుకొని ఈ ఈ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మమ్మల్ని భాగస్వాములు చేయాలని కోరుతూ జై కళాకారుడా, జై కళాకారుడా, జై కళాకారుడా, జై కళాకారుడా. కళాకారుల ఐక్యత, వర్ధిల్లాలి, కళాకారుల ఐక్యత, వర్ధిల్లాలి. చలో దీక్ష ప్రోగ్రాం పెట్టుకున్న కళాకారులందరికీ నా పేరు బుల్లెటి వెంకన్న ముదిరాజ్. నేను రాష్ట్రీయ లోక్దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కూడా పాల్గొన్న వాళ్ళము. కానీ తెలంగాణ వచ్చిన 13 ఏళ్లలో కూడా మళ్ళీ కళాకారులు దీక్షకు కూకుంటున్నారంటే పోయినోళ్ళ పాపమా ఉన్నోళ్ళ దోషమా అర్థం కాని పరిస్థితి. ఈ దీక్షకు జాతీయ పార్టీ వాళ్ళు కూడా ఆ రోజు పాల్గొంటున్నారు. కపిలవాయి దిలీప్ అన్న గారు ఆ దీక్షలో పాల్గొని ఈ సమస్యను ఢిల్లీ దాకా తీసుకెళ్దామని నిన్న మాట్లాడడం జరిగింది. అలనాడు కూడా అజీత్ సింగ్, చరణ్ సింగ్ గారు కొడుకుచ్చిన మద్దతుతో తెలంగాణలో ఏ రకంగా అయితే కార్యక్రమం చేసినామో రేపు ఇందిరా పార్క్లో కూడా ఒక జాతీయ పార్టీ నుంచి కూడా మన దీక్షకు రాబోతున్నారు. ఉద్యమ కళాకారులు అందరం ఏకమై 20వ తారీఖు కనుక మనకు ఈరోపే గవర్నమెంటు వాగ్దానాలు చేస్తుంది, కానీ ఎందుకు అమలు చేస్తలేదు? మేము తెలంగాణ పోరాటంలో టోల్గేటు లాంకో కేసులో జైలు జీవితాలు గడిపిన ఇక్కడున్న కళాకారు రాజు, నరసింహ, కట్టన్న వీళ్ళందరూ కూడా మొదటి నుంచి తెలంగాణ తొలి సభ హన్మకొండలో కేసీఆర్ గారు రాకముందు నుంచి వెళ్ళి లలితక్క మా రోజు వీరణతో పాటలు పడిన కళాకారులు వీళ్ళు ఏమొచ్చింది, ఎవరి కోలిచ్చారు అనుకుంటా. ఇలాక మన రాష్ట్ర అధ్యక్షుడు ఒక చక్కని మాట అన్నారు, నిజమైన ఉద్యమకారులు ఎవరో వాళ్ళని సేకరించి వాళ్ళకు ఉపాధి కల్పించాలని అడుగుడు ధర్మము. మేము కూడా ఉత్తుట్ట కళాకారులకు అందరికీ ఏమని చెప్తలేదు. ఉద్యమ కళాకారులకు ఇవ్వండి. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలలో సమరయోధులకు ఏ రకంగా అయితే గుర్తించిందో ఆ రకంగానే గుర్తించాలని, తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడి ఎన్కౌంటర్లో అమరులైన ఐలన్న లాంటి కుటుంబాలు, అటు మన వరంగల్ జిల్లాలో 7 కళాకారులు కూడా అమరులైనరు, అలాంటి కుటుంబాలను కూడా ఆదరించాలని కోరుకుంటూ మా కళాకారులు పరిష్కారం చేయకపోతే మేము గల్లీ నుంచి ఢిల్లీ దాకా లొల్లి పెట్టిన వాళ్ళం. మళ్ళీ ఈ వరంగల్ జిల్లా ఉద్యమాల కిల్లా, ఈ కిల్లా నుంచి మళ్ళీ లొల్లి స్టార్ట్ అయితే గవర్నమెంట్కు నష్టం జరుగుతుంది, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని కోరుతూ 20వ తారీఖు దీక్షని ఈ ప్రతి ఒక్క ఉద్యమకారుడు ఈ సంఘం ఆ సంఘం అనుకుంటా ఈరోజు అందరం ఎట్లా సూర్యాపేటకు పోతున్నాము, నిన్న ఎట్లా వరంగల్లో పాల్గొన్నాము, ఎన్ని సంఘాలు ఉన్న నేతలారా, ఉద్యమ నాయకులారా, మీరు కళాకారుల కవులని ఉద్యమకారులు డిస్టర్బ్ చేసి మీ పదవుల కొరకు మీ పేర్ల కొరకు కాదు, ఏ ఉద్యమం అందరూ పాల్గొనండి. మా కళాకారులకు పోరాటం చేస్తున్న వెంకన్నకు, వరంగల్ జిల్లా నలుముచ్చిన కళాకారులందరికీ ఉద్యమాభి వందనాలు తెలుపుతూ అందరం చలో
హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేద్దామని రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ తరఫున నేను మీ ముందుండి మేమందరం ఈ కార్యక్రమం విజయవంతం చేస్తామని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. చూశారుగా, ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ప్రధాన డిమాండ్ ఏంటంటే తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలే లక్ష్యంగా మా యొక్క ఈ ఉద్యమం నడుస్తుంది. మరి 20వ తారీఖున జరిగే మహాధర్నాను ఇందిరా పార్కు దగ్గర భారీ విజయవంతం చేస్తారని వారు అంటున్నారు. మీరు ప్రభుత్వం వెంటనే స్పందించి మరి ఈ ఉద్యమ కళాకారులకు మీరు ఇచ్చిన మాట ప్రకారం మన అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేయడం జరిగింది. దాన్ని వెంటనే అమలుపరిచి మరి ఉద్యోగాలు ఇవ్వవలసిందిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికగా మనం కోరుకుంటున్నాము. వరంగల్ వేదికగా పిలుపునిస్తూ హైదరాబాద్ ఇందిరా పార్కులో జరుగుతున్న తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్షకు అందరు అత్యధిక సంఖ్యలో విచ్చేసి 2014లోపు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులందరూ ఇక్కడికే 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం 550 మందికి ఉద్యోగాలు ఇచ్చి 12 సంవత్సరాలు మనం ఉపాధి కోల్పోయి మరి కుటుంబాలు వెళ్ళని పరిస్థితిలో రాష్ట్ర కళాకారులు ఉన్నారు. మరి మనం పోరాటంలో భాగంగా చేస్తూ ఉండగా ఇప్పుడు మరి అసెంబ్లీలో మనకు బిల్లు పాస్ చేయడం జరిగింది. అది కూడా మరి ఇంకా సమయం పొడిగించకుండా దాన్ని జీవో తీసుకొచ్చి కళాకారులకు ఇంకొక 1000 మంది ఉద్యోగాలు ఇవ్వాలని చేస్తున్న ఈ పోరు దీక్షకు రాష్ట్ర కళాకారులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ పిలుపునిస్తూ కళాకారుల ఐక్యత. నేను పబ్లిక్ గార్డెన్ ఉన్నాను. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. జై తెలంగాణ. నిరుద్యోగ కళాకారుల ఐక్యత. జై తెలంగాణ. ఇందిరా పార్క్ జరిగే దీక్షని విజయవంతం చేద్దాం. ఇందిరా పార్క్ జరుగుతున్న ఉద్యమకారుల దీక్షని విజయవంతం చేద్దాం. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ గద్దరన్నకు.